ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతడు రోజూ కష్టపడి పని చేసేవాడు. కాని ఎంత పని చేసినా సరిపడా డబ్బు రావడం లేదు. ఒకరోజు రామయ్యకు ఒక కోడి దొరికింది. ఆ కోడి సాధారణంగా కనిపించినా చాలా శాంతంగా ఉండేది. రామయ్య ఆ కోడిని తన ఇంటి పెరట్లో పెంచుకోవడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కోడి గుడ్లగూబ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక మెరిసే బంగారు గుడ్డు కనిపించింది. మొదట అతడికి నమ్మకం కాలేదు. ఆ గుడ్డును పట్టణానికి తీసుకెళ్లి ఒక బంగారు వ్యాపారికి చూపించాడు. అది నిజమైన బంగారమే అని తెలిసింది. రామయ్య చాలా ఆనందించాడు. ఆ రోజునుంచి ప్రతిరోజు ఆ కోడి ఒక బంగారు గుడ్డును పెట్టేది. రామయ్య వాటిని అమ్ముతూ క్రమంగా ధనవంతుడయ్యాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. కాని కొంతకాలానికి రామయ్య మనసులో లోభం పెరిగింది. ఈ కోడి రోజూ ఒకే గుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని లోపల చాలా బంగారు ఉండి ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే నేను చాలా ధనవంతుడిని అవుతాను అని ఆలోచించాడు. ఒకరోజు అతడు తన లోభానికి లోనై ఆ కోడిని చంపేశాడు. కోడి లోపల చూసినప్పుడు సాధారణ కోడిలాగే ఉంది. ఎక్కడా బంగారం లేదు. అప్పుడే రామయ్యకు తన పెద్ద తప్పు అర్థమైంది. అతడు బంగారు గుడ్లు కూడా కోల్పోయాడు. మంచి కోడిని కూడా కోల్పోయాడు. అప్పటినుంచి రామయ్య పశ్చాత్తాపంతో జీవించాడు.